నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు సాగర్. ఈరోజు మనం స్ప్లిట్ ఏసీలో కంప్రెసర్ చేంజ్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఓకే, ఇది స్ప్లిట్ ఏసీ అవుట్డోర్ యూనిట్. ఓకే, ఇది స్ప్లిట్ ఏసీ వచ్చేసి ప్యానాసోనిక్. ఓకే, ఓకే ఫస్ట్ వచ్చేసి దీని ప్యానల్ ఓపెన్ చేసేసుకోవాలి, కవర్ది ఫ్రంట్ సైడ్ది. ఓకే, పైకి ఓకే, ఇది ఫ్యాన్. ఓకే, కంప్రెసర్ ఈ టర్మినల్స్ ఇవి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇవి టర్మినల్స్. స్టార్టింగ్ రన్నింగ్ కామన్ ఉంది కంప్రెసర్ది. ఫస్ట్ కంప్రెసర్ చెక్ చేసేసుకుందాం మళ్ళీ ఒకసారి మీకోసం. ఓకే, ఇవన్నీ రిమూవ్ చేసేసుకోవాలి. స్టార్టింగ్ రన్నింగ్ కామన్. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మల్టీమీటర్. ఓకే, మల్టీమీటర్ ఇది వచ్చేసి ఇది కామన్ మల్టీమీటర్లో. అండ్ ఇది హోమ్స్, ఇది వోల్టేజ్ ఇది. ఓకే, ఇందులో వచ్చేసి ఇప్పుడు ఆఫ్ ఉన్నది. ఇప్పుడు హోమ్స్ చెక్ చేసేటప్పుడు ఇక్కడ హోమ్స్ ఇక్కడ పెట్టేసుకొని క్వాంటిటీ కోసం ఇక్కడ చెక్ చేసేటప్పుడు ఇలా చెక్ చేయాలి. ఓకే, రెండు చెక్ చేసేటప్పుడు ఇలా రెండు ఒకదానికి ఒకటి టచ్ చేస్తే ఫుల్ చూపించాలి. ఓకే, చూస్తున్నారుగా. రైట్, ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే ఓకే, ఏ పోల్ టు బి పోల్. ఓకే, అండ్ సి పోల్. ఓకే, నా గ్రౌండింగ్ చెక్. ఇప్పుడు 3 పోల్స్ ఓకే ఉన్నాయి. గ్రౌండ్ చెక్ చేద్దాం. అండ్ ఒక స్టార్టింగ్ తీసుకున్నాం. స్టార్టింగ్ నుండి అండ్ కండెన్సర్ కాయిల్కి పెట్టినాం. చూద్దాం గ్రౌండింగ్. ఓకే, కొద్దిగా పెడుతుంది, అంతే పట్టుకో. ఓకే, గ్రౌండ్ అయినట్టే. ఇంకోటి దానికి పెడదాం. ఇంకో దానికి పెట్టు. ఓకే, గ్రౌండ్ అయిపోయింది. అంటే కంప్రెసర్ లోపల వైండింగ్ ఖరాబ్ అయిపోయింది అన్నట్టు, బ్లాస్ట్ అయిపోయింది. ఓకే ఓకే, ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం కంప్రెసర్ చేంజ్ కానీ కంప్రెసర్ ఓపెన్ చేయాలనుకుంటే లోపల గ్యాస్ ఉంటుంది. లోపల గ్యాస్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. కాబట్టి మనం ఫస్ట్ లోపల ఉన్న గ్యాస్ని బయటకు రిలీజ్ చేసేయాలి, విడుదల చేసేయాలి, మొత్తం ఓపెన్ చేసేయాలి. అలాంటప్పుడు ఇవి ఓపెన్ చేసేసుకోవాలి గ్యాస్. ఓకే, ఇప్పుడు మనం డమ్మీ నట్ ఓపెన్ చేసుకున్నాం కదా. తర్వాత ఎల్ఎంకే పట్టేసి లోపల ఉన్న వాల్తోని డిశ్చార్జ్ లైన్కు కొద్దిగా స్లోలీ గ్యాస్ ఓపెన్ చేయాలి. స్లోలీ, ఎక్కువ స్పీడ్ పెట్టేసినాం అనుకో ఉన్న ఆయిల్ బయటకు వెళ్ళేస్తుంది. స్లోలీ ఓపెన్ చేయాలి. అండ్ డిశ్చార్జ్కి వెళ్ళి కూడా సెక్షన్కి వెళ్ళి కూడా కొద్దిగా ఓపెన్ చేసేయాలి. చూస్తున్నారుగా, ఎక్కువ ఓపెన్ చేస్తే ఆయిల్ వచ్చేస్తుంది. కొద్దిగా ఓపెన్ చేసి అలా పెట్టేస్తే కొద్దిసేపటికి ఉన్న గ్యాస్ మొత్తం వెళ్ళిపోతుంది. ఓకే, గ్యాస్ వెళ్ళిపోయిన తర్వాతనే మనం ఏదైనా కంప్రెసర్ చేయాలి. ఓపెన్ చేయడం కానీ ఏం చేయాలన్నా గ్యాస్ మొత్తం లోపలికి వెళ్ళి తీసేయాలి. ఒకవేళ గ్యాస్ ఉన్నప్పుడు మనం వెల్డింగ్ చేస్తామంటే మొత్తం బ్లాస్ట్ అయిపోయి మన ఫైర్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొత్తం దీని ప్యానల్ మొత్తం కవర్లు మొత్తం ఓపెన్ చేసేసుకున్నాం. ఓకే, ఈ రోటరీ కంప్రెసర్. ఓకే, 1.5 టన్. ఓకే, దీని ఇప్పుడు ఇక్కడ 3 స్క్రూలు వచ్చేసినాయి. ఇక్కడ ఒకటి, లోపల ఒకటి, బయట ఒకటి. ఓకే, ఇప్పుడు గ్యాస్ మొత్తం ఓపెన్ చేసేసుకున్నాం. వాల్స్ మొత్తం ఓపెన్ చేసేసుకోవాలి బయటికి, ఎందుకంటే గ్యాస్ ఉంటే మనం ఏం చేయలేము లోపల. అందుకోసమని మొత్తం ఓపెన్ చేసేసుకోవాలా. అండ్ ఇక్కడ కంప్రెసర్ రోటరీ పాయింట్ దగ్గర ఒకటి జాయింట్ వచ్చింది, బ్రెజింగ్ చేసింది. ఇది ఓపెన్ చేసేసుకోవాలా, సెక్షన్ ఇది. అండ్ ఇది డిశ్చార్జ్ కూడా ఇక్కడనే ఓపెన్ చేసేసుకోవాలి. వెల్డింగ్ చేసేసి బ్రెజింగ్ చేసేసి ఇక్కడ యూజ్ చేసేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకే, అది ఎలా చేయడం చూపెడతా. ఓకే ఓకే, ఇది వచ్చేసి బ్రెజింగ్ సెట్. ఇది ఆక్సిజన్ అండ్ ఇది ఎస్టిలిన్. 2 వాల్స్ ఓపెన్ చేసేసుకోవాలి. ఓకే ఓకే, ఆక్సిజన్ వచ్చేసి మంట వెలగడానికి ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ వచ్చేసి దాన్ని ఎక్కువ ఉపయోగడానికి ఉపయోగపడుతుంది. ఓకే,
ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం బ్రెజింగ్ టార్చ్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ రెడ్ కలర్ ఇక్కడ ఉంటుంది, అది స్టిల్ ఆన్ చేసేసుకోవాలి. ఓకే, చిన్న చిన్న ఓకే, ఇప్పుడు మనం టార్చ్ చాలు చేసుకున్నాం. ఇప్పుడు మనం రిమూవ్ చేసేసుకోవాలి డిశ్చార్జ్ అండ్ సెక్షన్. ఓకే రైట్. ఓకే, ఇలా చేసేటప్పుడు దీన్ని అండ్ సెక్షన్ ఇది కిందికి. ఓకే, రిమూవ్ అయిపోయింది. చిన్న అంతే పట్టుకో, కొద్దిసేపటి దాకా దాన్ని టచ్ చేయొద్దు. టచ్ చేస్తామంటే మళ్ళీ అంటేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు డిశ్చార్జ్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే, కింద హీట్ చేసేయాలా. ఫస్ట్ హీట్ అయిన తర్వాత దాన్ని పట్టేసుకొని తాగేసేయాలా. కింద హీట్ కానీ తీసుకురా, అదే వెళ్తుంది కిందికి తీసుకో. అట్లా దూరం పెట్టుకోద్ది. ఓకే, కొంచెం ఓకే, ఇది కూడా ఇప్పుడు ఓపెన్ చేసేసుకున్నాం. డిశ్చార్జ్ అండ్ సెక్షన్. ఓకే ఓకే, తర్వాత ఈ కంప్రెసరీ వేసుకున్న ఈ 2-3 నట్లు తీసేసుకోవాలా. లూజ్ ఇట్ సైడ్ లూజ్. ఓకే, అన్ని స్క్రూలు తీసేసుకున్న తర్వాత కంప్రెసర్ తీసేసుకొని బయట పెట్టేసుకోవాలి. ఓకే, తర్వాత దీన్ని ప్రెస్సింగ్ చేసేసుకొని మళ్ళీ వేరే న్యూ కంప్రెసర్ తీసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, అది న్యూ కంప్రెసర్ ఎలా ఇన్స్టాల్ చేస్తారో మళ్ళీ నేను చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఓకే రైట్.